ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి ఈ దినం కూడా మన వాక్య ధ్యానం కొరకై ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14 వచనం చదువుతానండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14 వచనం. అందుచేత నిద్రించున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. కాబట్టి నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. కాబట్టి ఇక్కడ అపోస్తలుడైన పౌలు మనకు రాసినటువంటి కార్యం ఏంటంటే ఒక హెచ్చరిక చేస్తున్నాడు. ఏంటి హెచ్చరిక అంటే, నిద్రపోతుంటున్నావా అంటే నిద్రావస్థలోనే ఉంటున్నావా అంటే అచేతనమైన స్థితిలోనే ఉంటున్నావా అనేటువంటి కార్యాన్ని, అంటే ఆత్మీయమైనటువంటి నిద్ర అంటే ఆత్మీయంగా చురుకుదనంగా ఉంటున్నావా లేక నిద్రలో ఉంటున్నావా, మత్తులో ఉంటున్నావా అనేటువంటి కార్యాన్ని ఇక్కడ అడుగుతున్నాడు. ఎందుకంటే మనము నిద్రించకూడదు, ఆత్మీయంగా మనము చురుకుదనంగా ఉండాలా అనేటువంటి కార్యాన్ని ఇక్కడ మనకు హెచ్చరించారు. కాబట్టి ఆత్మీయంగా నిద్రించుట అంటే ఏంటంటే ఏ విషయాల్లో మనం జాగ్రత్త కలిగి ఉండాలంటే, చూడండి, మార్కు సువార్తలో ఒక ఉదాహరణ చెప్తాడు. మార్కు సువార్తలో యేసు ప్రభువే ఒక ఉపమానం చెప్తుంటున్నాడు. ఇక్కడ చూసినట్లయితే మార్కు సువార్త 13వ అధ్యాయము మరి 34వ వచనం నుంచి, లేకపోతే 36 చదువుతాను. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోచుండుట చూచునేమో గనుక మీరు మెలకువగా నుండుడి, నేను మీతో చెప్పినది అందరితో చెప్పుచున్నాను, మెలకువగా నుండుడి. యేసు ప్రభు ఇక్కడ మీరు మెలకువగా నుండుడి అంటున్నాడు. ఈ సందర్భాన్ని చూసినట్లయితే ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతివానికి వాని పని నియమించి అందరినీ మెలకువగా ఉండి మీరు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పినాడు. వాళ్ళకి అప్పచెప్పినటువంటి పని, ఒక్కొక్కరికి అసైన్ చేసినట్టు వర్క్ను జాగ్రత్తగా మీరు చూసుకోండి అని తాను విదేశములకు లేక దేశాంతరం పోయినట్టు ఉండేటువంటి ఒక ఉపమానం. తర్వాత మరి ఆ ఇంటి యజమానుడు ఆ విధంగా మరి దేశాంతరం పోయి ఎప్పుడు వస్తాడో తెలియదు. అందుకొరకు ఇక్కడ ఏమంటాడంటే ప్రొద్దుకి వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కోడిపోయినప్పుడు వచ్చునో, తెల్లవారినప్పుడు ఎప్పుడు వచ్చునో తెలియదు. కాబట్టి మీరు ఎట్లా ఉండాలా, జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ అకస్మాత్తుగా ఆయన వచ్చి మీరు నిద్రపోచుంటే చూసినేమో, అప్పుడు నీవు మరి పట్టబడతావు నిద్రపోయేటప్పుడు చూస్తే. కాబట్టి మెలకువగా ఉండాలంటాడు. ఆయన మరి రెండవ రాకడ గురించి కార్యములో ఇటువంటి ఉపమానాన్ని మరి యేసు ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ఆయన కొరకే మనం ఎదురు చూసే వాళ్ళం ఉండాలి. ప్రేమని సహోదరి, మన జీవితాల్లో రక్షించబడిన నీవు నేను కూడా మరి నిద్రమత్తులో అనేటువంటి కార్యంలో ఉండకూడదు. ఆత్మీయంగా ఎంతో మరి మనకు అప్పగించబడిన పని జాగ్రత్తగా చేస్తూ ఉండేవాళ్ళం ఉండాలి. మనకు ఇవ్వబడిన తలాంతు జాగ్రత్తగా మనం చేయాలన్నమాట. అది ఆత్మీయమైనటువంటి మరి హెచ్చరిక, మెలకువగా ఉండు అంటాడు. అట్లాగే రోమేలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనంలో ఏమంటున్నాడు. ఇక్కడ 11వ అధ్యాయం 8వ వచనంలో ఇక్కడ చెప్పే కారణం ఏంటంటే, నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తుగల మనస్సును, చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడని వ్రాయబడినది. ఇక్కడ మరి అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడంటే, ఉండేట్టు విశ్వాసాల విషయమై చెప్పే కార్యం ఏంటంటే, మరి ఇజ్రాయేలునకు ఇంకా మరి కనువిప్పు కలగలేదు, వారు ఇంకా యేసు ప్రభువును గ్రహించలేదు. కారణం ఏంటంటే అది ఏర్పాటు నొందినట్టు మనకు దొరికింది అంటాడు. కాబట్టి ఇక రక్షణ అనేటువంటిది ఒకవేళ ఇశ్రాయేల్లో నుంచే అది బయలుదేరి వచ్చినా కానీ ఇశ్రాయేల్ ప్రజలు దాన్ని నమ్మలేకపోయినారు. యేసుక్రీస్తు యొక్క రక్షణ నమ్మలేకపోయినా, అయితే మనకైతే అది ఇవ్వబడి ఉంటున్నది. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే వారికి ఎందుకు ఇవ్వబడలేదు, వారికి ఎందుకు తెలియబడలేదంటే వారు నిద్రమత్తులో ఉండాలంట. చూడండి, నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తు గల మనస్సు అనుగ్రహించున్నాడు. కాబట్టి దాన్ని గ్రహించేటువంటి జ్ఞానం లేకుండా ఉంటున్నారు, అంగీకరించే జ్ఞానం లేకుండా. మనకైతే ఆయన కృపనిచ్చినాడు. కాబట్టి యేసుక్రీస్తు రక్షణను మనము అంగీకరించి ఆయన పిల్లలుగా మన ఒకటికు ఆయన మనకు సహాయం చేసినాడు. అట్లాగే 13వ అధ్యాయం ఏమంటాడంటే, రోమేలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం, కాబట్టి మరియు మీరు కాలము నిరిగి నిద్ర మేలుకొని వేలైనదని తెలుసుకొని
అలాగూ చేయుడి. మనం విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. ఏంటి దీని అర్థము? కాబట్టి కాలం నెరిగి. కాబట్టి ప్రియమైన సోదర సోదరి, కాలం తెలుసుకో, ఎట్లుంటున్నాయి కాలం. ఇది బహు చెడు కాలముగా ఉంటున్నది, అపాయకరమైన కాలంగా ఉంటున్నది. మన చుట్టూ అనేక కార్యాలు జరుగుతుంటున్నవి. అన్యాయం, అక్రమం విస్తరించిన కాలం ఇది. ఇటువంటి కాలంలో మనము ఆయన యొక్క కృపను పొందిన విశ్వాసులను మనము ఎట్లాగుండాలంటున్నాడంటే, నిద్ర మేలుకొని వేలైనదని అలాగ చేయడు. మనం విశ్వాసులైనప్పటికంటే, కాబట్టి యేసు ప్రభువుని అంగీకరించిన దినము కంటే ఇప్పుడు నీ యొక్క జీవితంలో ఇంకా అధికముగా మెలకువగా ఉండాలా అంటే, ఇంకా అధికముగా ఆయన యొక్క కృపను ఎరిగిన వారికి ఉండాలా అంటే, ఇంకా అధికముగా ఆయనకు సమీపస్తునిగా మనము ఉండాలనేటువంటి కార్యం. అట్లా లేకుండా నిద్రమత్తులో ఉండకూడదు. ఆత్మీయంగా నిద్ర అంటే ఇక్కడ ఎరుగనటువంటి స్థితి, అంటే ఆత్మీయ కార్యాలు ఎరుగులేనటువంటి స్థితిలో ఉండకూడదు అంటున్నాడు. అట్లాగే తెస్సలోనికీయులకు రాస్తూ మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో ఏమంటాడంటే చూడండి, మొదటి తెస్సలోనికీయులకు 5:6. కావున 5 కూడా చదువుతాను. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు. మనం రాత్రి వారం కాము, చీకటి వారం కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండు, మత్తులు కాక విందము. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోదురు, మత్తులుగా ఉండేవారు రాత్రి వేళ మత్తుగా ఉందరు. మనము పగటి వారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక విశ్వాస, ప్రేమ కవచములను, రక్షణ, నిరీక్షణ, శిరస్త్రాణములు ధరించుకొని మనం మెలకువగా ఉండాలి. కాబట్టి మనం ఎటువంటి మన యొక్క మెలకువతనాన్ని ఇక్కడ అపోస్తలుడైన పౌలు హెచ్చరించే కార్యం ఏంటంటే, ఎట్లాగా మీరు మెలకువగా ఉండాలా. ఎందుకంటే లోకములో ఆయన ఎరుగని వారు వారు నిద్రమత్తులుగా ఉంటారు, వారు నిద్రపోతారు, వారికి నిర్లక్ష్యంగా ఉంటారు. వారి గురించినట్టు అక్కర్లేదు ఇక్కడ. అయితే నేను దేవుని ఎరిగిన నేను ఎట్లాగా ఉండాలంటే మత్తులముగా ఉండక, ఏ విషయాల్లో మనకు జాగ్రత్తగా ఉండాలంటే మనకు విశ్వాసములు దేవుని ముందు మన విశ్వాసము దినదినం ఎట్లాగుంటున్నది. నేను విశ్వాసములో ఎదుగుచుంటున్నానా కదా. విశ్వాసములో ముందుకు సాగవలసిన వారు ఉంటున్నాం. రెండవది ప్రేమలు, ఆయన యొక్క ప్రేమ. యేసుక్రీస్తు ఏ విధంగా ఆయన మనల్ని ప్రేమించినాడు, అదేవిధంగా మనల్ని ఇతరులను ప్రేమించవలసి వారుకుంటున్నాం. అంత మాత్రమే కాకుండా మన సహోదరులను ప్రేమించవలసి వారుకుంటున్నాం. కాబట్టి ప్రేమ అనేటువంటిది క్రీస్తు మనకు అనుగ్రహించినట్టు గొప్ప వరముగా ఉంటున్నది. ఆ యొక్క దేవుని ప్రేమ అది ఎన్నలేనటువంటి ప్రేమ, అది గొప్ప ప్రేమ. అది అట్లాగే అటువంటి ప్రేమలు ఇవి మనకు కవచాలు. కాబట్టి మనకు కవచం అంటే ఏంటండి? కవచం అంటే మనకు శరీరానికి రక్షణ కలిగించేదానికి కొన్ని కవచాలు వాడతారు కదా. బుల్లెట్ ప్రూఫ్ అంటారు చూడండి, బుల్లెట్ ప్రూఫ్ అంటారు. ఇప్పుడు పాతకాలంలో కవచం అంటున్నారు. అయితే ఇది శరీర సంబంధమైన కవచం కాదు, ఇది ఆత్మ సంబంధమైన కవచం. విశ్వాసము, ప్రేమ. ఎందుకంటే విశ్వాసమైనటువంటి కవచం మనకు లేకపోతే అనేక సందర్భాల్లో శత్రువు కలిగించేటువంటి సందేహాల్లోనేమి, చూసినట్లయితే దుఃఖంలోనేమి, చూసినట్లయితే శోధనలోనేమి, పరీక్షల్లోనేమి మనం నిలవలేము. ఏది అవసరం? విశ్వాసం. కాబట్టి విశ్వాసం అనే దాన్నే ఇంకో విధంగా చెప్పాలంటే డాలు అంటున్నాడు అనమాట. అది సర్వాంగ కవచములో డాలు. అంటే ఈ డాలు అనేటువంటిది మన రక్షణ కొరకే ఉంచబడినటువంటిది. పాతకాలంలో డాలు అనేటువంటిది యుద్ధంలో ఉపయోగించేవాళ్ళు. ఎందుకంటే శత్రువు బాణం వేసినప్పుడు ఆ డాలు ఎదురు పెడితే అది, అందుకైతే శత్రువు యొక్క అగ్ని బాణములు, సాతానుడు మన మీద ఎటువంటి బాణాలు ఉపయోగిస్తాడు? అగ్ని బాణాలు ఉపయోగించినప్పుడు దాన్ని భద్రపరచుకోవాలి, మనం కాపాడుకోవాలంటే డాలు అవసరం. అందుకొరకు ఇక్కడ ఏమంటున్నాడంటే చూసినట్లయితే మత్తులు కాకుండా మీరు జాగ్రత్తగా ఉండు అంటున్నాడు అనమాట. అది విశ్వాసము, ప్రేమ. అది రెండవది రక్షణ, నిరీక్షణ. రక్షించబడి ఉంటున్నాము. ఏ విధంగా రక్షించబడి ఉంటున్నాము? యేసుక్రీస్తు యొక్క కృప ద్వారా, ఆయన రక్తము ద్వారా మనకు పాప విమోచన కలిగినది. ఆయన విశ్వసించడం ద్వారా ఆయన యొక్క పరిశుద్ధాత్మ యొక్క ముద్రను మనం పొందిన వారంగా, రక్షించబడిన వారంగా ఉంటున్నాం. ఈ విధంగా రక్షించబడిన మనము ఏముండాలా? ఈ యొక్క రక్షణని శిరస్త్రాణం ధరించుకున్న వారై. కాబట్టి రక్షణని శిరస్త్రాణం అంటే దట్ ఈస్ హెల్మెట్. కాబట్టి హెల్మెట్ అనేటువంటిది మన తలను భద్రపరిచేది ఉంటుంది కదా. కాబట్టి ఈ యొక్క రక్షణ అనేటువంటిది నీవు కలిగి ఉంటున్నావా? ఆ విధంగా లేనట్లయితే నీ యొక్క భద్రత లేదు నీకు.
అది కొరకు ఇప్పుడు కూడా చూడండి, ఈ యొక్క హెల్మెట్ అనేటు దాన్ని ఎంత ఎక్కువగా చెప్తుంటున్నారు. మనం వెహికల్స్లో పోయేటప్పుడు, టూ వీలర్స్లో ఈ యొక్క మరి హెల్మెట్ ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే మనం ఎక్కడ జారి తొల్లి పడినా కూడా బండి కింద పడితే తలకు గాయమైతే చాలా అపాయం. కాబట్టి తలను భద్రపరచాలి విశేషంగా. అదేవిధంగా మన యొక్క తలను భద్రపరిచేది ఎట్లాగుంటుందంటే శిరస్త్రాణము, రక్షణ నిరీక్షణ శిరస్త్రాణం ధరించుకొని. కాబట్టి ఆ విధంగా మనం జాగ్రత్తగా ఉండాలి, మర్చిపోకూడదు అనమాట. నిద్రమత్తులుగా ఉండకూడదు ఈ విషయాలు, అంటే అజాగ్రత్తగా ఉండకూడదు అనేటువంటి కార్యం చెప్పాలంటే. నిద్రమత్తు అంటే అజాగ్రత్తగా ఉండకూడదు అనేటువంటి కార్యాన్ని ఇక్కడ చెప్తుంటున్నాడు అనమాట. కాబట్టి ఇంకోటి ఏం చేస్తుందంటే ఆత్మీయమనటక మరి ఒక ఎటువంటి స్థితి అంటే ఒక చనిపోయిన స్థితి మాదిరిగా ఉంటున్నది. ఎందుకంటే చూడండి, ఆత్మీయంగా ఏ విధంగా హెచ్చరిక చేస్తున్నాడంటే, ఏలైనగా పాపములను జీతం మరణము, అయితే మన ప్రభువైన యేసుక్రీస్తునందు దేవుని కృపావరము, మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. కాబట్టి దేవుని కృపావరం ఇట్స్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్ త్రూ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇస్ ఎటర్నల్ లైఫ్. కాబట్టి మనం చూస్తుంటున్నాము, మరి మనం ఆత్మీయంగా మరణించిన స్థితిలో ఉండకూడదు. అందుకొరకు ఏమంటాడు చూస్తుంటున్నాము కదా మనం. 8వ అధ్యాయము రోమేలకు 8:6 కూడా ఏమంటాడు ఇక్కడ. రోమేలకు 8:6 మనం చూస్తుంటున్నాం. 8వ అధ్యాయము 6వ వచనంలో ఏమంటాడు ఇక్కడ. రైట్, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమైనది, శరీరానుసారమైన మనసు మరణం. కాబట్టి శరీరానుసారమైన మనసు, శరీరానుసారమైన కార్యములు యోచిస్తూ, శరీరానుసారంలో ఏమి తినాలా, ఏం సంపాదించాలా, ఎట్లా సమకూర్చుకోవాలా, ఎట్లా చేర్చి పెట్టుకోవాలా అనేటువంటి కార్యాల మీదనే ఆలోచన చేస్తే విశ్వాసమైన నీకు అది ప్రయోజనం లేదు, అది మరణానికి దారితీస్తుంది. అయితే ఆత్మ సంబంధకారుడు ఎట్లాగా నా ప్రభు నేను సంతోషపెట్టాలా, ఎట్లాగా దేవుని రాజ్య వ్యాప్తి కొరకై సువార్తలు పాల్పొందాలా, ఎట్లాగా ఆయన కొరకు సాక్ష్యంగా జీవించాలా, యథార్థంగా జీవించాలా, ఇతరులను యేసు ప్రభువుకి తిప్పాలా అనేటువంటి యొక్క నిరీక్షణ మన యొక్క జీవితంలో అటువంటి దాన్ని ఆసక్తి కలిగినట్లయితే అది మనల్ని ఏం చేస్తుందంటే మనం జీవింపు చేసేవాళ్ళు. కాబట్టి ఆత్మీయంగా మరి జీవింపు చేయుట లేక మేలుకొనిడుట అనేటువంటి చాలా ప్రాముఖ్యమైనది. కారణం ఏంటంటే ఇక్కడ మనం చూస్తుంటున్నాము, యాకోబు రాస్తాడు ఒక మాట. ఏ రాస్తున్నాడంటే 1:15 చూస్తాడు. దురాశ గర్భము ధరించి పాపము కరగా, పాపము పరిపక్వై మరణమును కరను. కాబట్టి దురాశ అనేటువంటిది మరి మనకు విశ్వాసులకు తగదు అనేటువంటి కార్యం. అటువంటి సందర్భంలో ఒకవేళ ఇటువంటి స్థితిలోనే ఉన్నట్టయితే ఏమంటాడంటే అవేక్ అంటే నిద్ర నుండి మేల్కో అంటాడు. నిద్ర నుండి మేల్కొనుట అనేటువంటి అంటే ఏంటి చూడండి, కొరింథీయులకు రాస్తూ 1 కొరింథీయులకు 15వ అధ్యాయంలో ఈ యొక్క నిద్ర మేలుకొని ఉండుట అనేటువంటిది ఏమంటే 1 కొరింథీయులకు 15వ అధ్యాయం 34వ వచనంలో ఏమంటున్నాడు ఇక్కడ చూడండి. నీతిగల మోసపోగుడి దుష్ట సాంగత్యం మంచి నడవని చెరుపును, నీతి ప్రవర్తన గల వారై మేల్కొని పాపము చేయకుడి, దేవుని గురించిన జ్ఞానం కొందరికి లేదు, మీకు సిగ్గు కొలగొట్టకే రాయిచుంటున్నాను. కాబట్టి విశ్వాసులకు మరి హెచ్చరికగా రాస్తుంటున్నాడు. ఏమంటే ఇక్కడ చూసినట్లయితే మరి దుష్ట సాంగత్యము, కాబట్టి మన యొక్క సాంగత్యం దుష్ట సాంగత్యం మంచి నడవని చెరుపు. కాబట్టి మనము నీతి ప్రవర్తన గలవారై, అది వేరుకొన్నటువంటి ఎట్లాగా నీతి ప్రవర్తన గలవారై ఆ యొక్క దుష్ట సాంగత్యం దూరంగా ఉండాలి. ప్రత్యేకమైన జీవితం కలిగి ఉండాలి. కాబట్టి మరి ఆ విధంగా మన యొక్క జీవితంలో మేలుకొని ఉంటా అంటే ప్రత్యేకమైన సపరేటెడ్ ఫ్రమ్ అవిశ్వాసమైన వారికి దూరంగా ఉండవలసిన వారు ఉంటారు. అది మొదటిది. రెండవదిగా యెషయా గ్రంథంలో ఏమంటాడంటే లెమ్ము మేల్కొనుము అంటాడు. లెమ్ము విశ్వాసి మేల్కొనుము అనేటువంటి కార్యం. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ యెషయా గ్రంథము 60వ అధ్యాయం రైట్ అనుకుంటాను. ఎస్ కరెక్ట్. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనం. ఎస్, నీకు వెలుగు వచ్చినది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. చూడుము, భూమి చీకటిని కమ్ముచున్నది, కటిక చీకటి జలములను కమ్ముచున్నది, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. కాబట్టి ఆయన నీ మీద, కాబట్టి ఇక్కడ ఏమంటాడు, ఇక్కడ క్రీస్తు నీ మీద ప్రకాశించును అని చెప్పినాడు కదా, మనం చూసినాం కదా దాంట్లో. కాబట్టి యెహోవా నీ మీద ప్రకాశించును, నీ మీద ఉదయించును, క్రీస్తు ప్రకాశించుట. మనం ఎట్లాగా నిద్ర నుండి మేల్కొని మనము
ఆయన యొక్క కార్యముల్లో మనము పాలు పొందితే అప్పుడు ఏం చేస్తాడంటే ఆయన మనకు వెలుగునిచ్చేవాడుకుంటున్నాడు. క్రీస్తు ప్రకాశించేవాడుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన వెలుగైంటున్నాడు అనే కార్యాన్ని మనం చూస్తున్నాం. అట్లాగే 42వ అధ్యాయంలో కూడా ఏమంటున్నాడు చూస్తుంటే 42వ అధ్యాయం యెషయా గ్రంథం చూసినట్లయితే 6వ వచనములో గుడ్డివారి కనులు తెరచుటకును బంధింపబడిన వారిని చెరసాల నుండి వెలుపలికి తెచ్చుటకును చీకట్లో నివసించే వారిని బందీగృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవానగు నేను నీతి విషయమై ఏం చేస్తున్నాడు ఇక్కడ చూసినట్లయితే మరి చూసినట్లయితే చీకట్లో నివసించేవారిని బందీగృహంలో నివసించేవారిని అంటే చీకటి బందీగృహము సాతానిక కార్యములు సాతానిక బంధకములో నివసించేవారిని విడుదల చేసేదాని కొరకై మరి జనులకు వెలుగుగా నిన్ను నియమించు. వెలుగు కాబట్టి ఆ వెలుగు క్రీస్తు యొక్క వెలుగు మన మీద ప్రకాశించినప్పుడు ఆయన మనకు విడుదల కలుగజేసి ఆ వెలుగులో మనం నడిపించేవాడుకుంటున్నాడు. అందుకొరకే ఇదే వచనం, ఇది ప్రవచనవచంగా యెషయా గ్రంథంలో చెప్తున్నాడు. అయితే అది నెరవేరినట్లు మనం చూస్తున్నాం. చూడండి మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 16వ వచనంలో కూడా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నజరేతును విడిచి జబులూను నఫ్తాలి అనే దేశంలో ప్రాంతంలో సముద్ర తీరం దగ్గర కపెర్నహూమునకు వచ్చి యేసుప్రభువు అక్కడికి వచ్చినప్పుడు ఏముంది ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే జబులూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దాను ఆవరణున్న సముద్ర తీర అన్ని జనులందరూ నివసించు గలిలయలో చీకటిలో కూర్చున్న ప్రజలను బాగా గమనించాలి. చీకటిలో కూర్చున్న అంటే ఏమి ఫిజికల్గా కాదు, భౌతికమైన చీకటి కాదు, ఆత్మీయమైన చీకటిలో ఉంటున్నారు, అంధకారంలో ఉంటున్నారు. అటువంటి వారికి గొప్ప వెలుగు క్రీస్తు వెలుగుగా ఉంటున్నాడు చీకటిలో ఉన్నవారికి కదా. అట్లాగే మరణ ప్రదేశంలో మరణఛాయలో కూర్చుండే వారికి వెలుగు ఉదయించను. కాబట్టి క్రీస్తు యేసు యొక్క అక్కడ ద్వారా ఏమైంది మరణఛాయల్లో నివసించు. యెషయా గ్రంథంలో ఏదైతే ప్రవచనం చెప్పినాడో అదే ప్రవచనం ఇక్కడ నెరవేరినట్లు మనం చూస్తుంటున్నాం. అట్లాగే మనం లూకాసు వార్తలో కూడా ఒక మాట ఉంటున్నది. ఇక్కడ లూకాసు వార్త మొదటి అధ్యాయము 79 వచ్చిన ఇక్కడ చూసినట్లయితే చూడండి చీకటిలోను మరణఛాయల్లోనూ కూర్చుండి వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యతను బట్టి ఆయన మనకు అరుణోదయము దర్శనం అనుగ్రహించను. అరుణోదయం అంటే సూర్య ఉదయం. మన జీవితాల్లో వెలుగు నింపినాడు. చీకట్లో ఉన్నాము, అంధకారంలో ఉన్నాము. ఎప్పుడైతే మనం ఆ యొక్క అంధకారం వదిలిపెడతామో, ఎప్పుడైతే ఆత్మీయుడి యొక్క నిద్రమత వదిలిపోతుందో యేసు మన మీద ప్రకాశించేవాడుగా ఉంటున్నాడు. ఆయన ప్రకాశం మనం పొందేవాళ్ళం ఉంటున్నాము అంటున్నాడు. అందుకొరకే ఇక్కడ చూస్తున్నాము యోహాను సువార్తలో కూడా యోహాను సువార్త మొదటి అధ్యాయం ఆయన ఏ విధంగా వెలుగుగా ఈ లోకానికి వచ్చినాడు అనేటువంటి కార్యం. ఆయనలో జీవముండెను, జీవము మనుషులకు వెలుగైండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకపోయాను. కాబట్టి ఆయన వచ్చినప్పుడు ఆయన వారి మధ్యలో నివసించినాడు. యూదుల మధ్యలో అయితే వారు సరైన విధంగా ఆయన గ్రహించలేకపోతున్నాడు. ఎందుకంటే ఆయనే వెలుగైంటున్నాడు. అదే 8వ అధ్యాయంలో కూడా చూస్తుంటున్నాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో ఏమంటాడు ఇక్కడంటే యేసు ఏమంటున్నాడు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడువక జీవపు వెలుగులో నడుచును. కాబట్టి ఇట్స్ లైట్ ఆఫ్ లైఫ్, జీవపు వెలుగు, ఆత్మ సంబంధమైనట్టుక మరి ప్రత్యక్షత, ఆత్మ సంబంధమైన నడుపుదల, దీన్ని జీవపు వెలుగు అంటారు. కాబట్టి ఆ జీవపు వెలుగు ఏం చూడగలదు? ఏదైతే మనకు కంటికి కనిపించలేదు, కనిపించని కార్యములు కూడా అదృశ్యమైన వాటిని కూడా చూసేటువంటి ఒక నేత్రాలైన మనకు వెలుగునిస్తాడు. కాబట్టి క్రీస్తు మనలో ఉన్నప్పుడు ఆయన మన మీద ప్రకాశించును అంటున్నాడు కదా. అట్లాగే మనం చూస్తున్నాము 12వ అధ్యాయం 35 వచనంలో కూడా 12:35లో ఏమంటున్నాడు ఇక్కడ చూస్తున్నట్లయితే అందుకు యేసు ఇంకా కొంతకాలం వెలుగు మీ మధ్య నుండును, చీకటి మిమ్మను కమ్ముకున్నట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి, చీకట్లో నడుచువాడు తాను ఎక్కడికి పోచున్నాడో ఎడుగును, మీరు వెలుగు సంబంధులైనట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసముంచుడని వారు. కాబట్టి ఎవరు ఆ వెలుగు? క్రీస్తు యేసే ఆ వెలుగు. కాబట్టి ఆయన వెలుగునందు నడుచుట, వెలుగును చూచుట, వెలుగు కొంతకాలం అయిన తర్వాత ఉండదు అంటే అర్థం ఏంటి? ఆయన శిలువలో మరణించనట్టున్నాడు అనే కార్యం చెప్తున్నాడు. అట్లాగే మనం 2 కొరింథీయులకు 4వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే 2 కొరింథీయులకు 4వ అధ్యాయంలో ఇక్కడ పౌలు ఏం హెచ్చరిక చేస్తున్నాడంటే చూడండి 2 కొరింథీయులకు 4వ అధ్యాయము మరి
వచనం 4వ అధ్యాయము 6వ వచనంలో ఇక్కడ మనం చెప్పే మాట ఏంటంటే ఎస్, అంధకారంలో ఉండి వెలుగు ప్రకాశించునుగా కానీ పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము. కాబట్టి దేవుడు తన మహిమను గురించిన జ్ఞానమును యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మీ హృదయముల్లో ప్రకాశించను. సో గాడ్స్ లైట్ ఈజ్ షైనింగ్ అపాన్ us ఇన్ అవర్ హార్ట్స్. మన హృదయాల్లో ప్రకాశించినదిగా ఉంటున్నది. ఎట్లాగ ప్రకాశించినదిగా ఉంటున్నది అంటే ఇక్కడ పేతురు రాస్తే ఏమంటాడు, మరి ఆయన యొక్క ప్రవచనముల ద్వారా లేక వాక్యం ద్వారా. చూడండి 2 పేతురు 1వ అధ్యాయం 19వ వచనం ఏం చెప్తున్నాడు ఇక్కడ, మరి ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. కాబట్టి ఆయన వాక్యం అనేటువంటి వెలుగు మన హృదయాల్లో ప్రకాశింపజేస్తుంది. తెల్లవారు వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోట వెలుగుచు దీపమైనది. కాబట్టి దాని యందు లక్ష్యముంచినట్లా మీకు మేలు. కాబట్టి దాన్ని గమనించినట్లా, దాని యందు లక్ష్యముంచినట్లా అంటే ఆ వాక్యం లక్ష్యముంచినట్లా, వాక్యం ప్రేమించినట్లా, వాక్యం ధ్యానించినట్లా మీకు మేలు. కాబట్టి ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రికలో దాన్ని హెచ్చరిక చేస్తున్నాడు. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునే ఆయన చెప్పుచున్నాడు. కాబట్టి ఆయన ప్రకాశం మన మీద. ప్రియమైన సోదర సోదరి, ఐహిక విచారములు, చింత, వ్యాకులత అనేటువంటి ఈ నిద్రమత్తు నుంచి మనం దూరం లేచి ఎట్లా కూడా విశ్వాసము, ప్రేమ, రక్షణ అనేటువంటి కార్యముల్లో మనం జాగ్రత్త కలిగిన వారుగా ఉన్నట్లయితే, మేల్కొని మనం ఉన్నట్లయితే ఆయన తన వెలుగును మన మీద ప్రకాశింపజేస్తాడు. ఆయన వెలుగు మన మీద ప్రకాశించినప్పుడు మనము ఆయన వెలుగులో మనం వెలుగుగా ఆయన గమనిస్తాం. కాబట్టి ఆ వెలుగు ఆయన వాక్యం ద్వారా మనకు దినదినము ఆయన బయలుపరుస్తాం. కాబట్టి ఆయన వాక్యం నీవు దినదినము చదవాలి, ధ్యానించాలి. దాని గురించి ప్రభువా ఈ విషయం, ఈ వాక్యం ఏంటి అనేటువంటి దాన్ని ముఖాల మీద లేకపోతే ప్రార్థనలో మనం ఏం చేయాలో అడగాల. అప్పుడు తన యొక్క మరి ముఖ ప్రకాశము చేత మన యొక్క జీవితాల్లో ప్రకాశింపజేస్తాడు దేవుడు. ఆ విధంగా మరి ప్రకాశించబట్టుకు ఆయన కొరకై ప్రకాశముగా జీవించగలటకు, నిద్రమత్తు నుండి లేచి ప్రకాశంగా జీవించటకు ప్రభు మనకు సహాయం చేయనుగా.